తిరిగి వార్తలకు స్వాగతం. ఉండజనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న వ్యాక్సిన్ నిల్వ చేసిన గదిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో జరిగే సాధారణ కాన్పులు పెంచాలని సూచించారు. మోర్తలో జరుగుతున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని సందర్శించి తగు సూచనలు జారీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్తో ఐడిసిఎఫ్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ ఆర్ ఉషాదేవి మాట్లాడుతూ ప్రతి ఇంటికి తిరిగి డయేరియాతో బాధపడుతున్న 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుండి కాపాడవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎం సుబ్రహ్మణ్యం, పబ్లిక్ హెల్త్ నర్సు కేడివిఎల్ కుమారి, ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాస్, నాగమణి, సుభాష్ని, ఎంఎల్హెచ్పీలు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన పెరవలి మండలం అన్నవరప్పాడు, కండవల్లి గ్రామానికి చెందిన కుటుంబాల వారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అందించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని మంత్రి అందజేశారు. మంత్రి వెంట నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషరావు తదితరులు పాల్గొన్నారు. కువైట్ ప్రమాదంలో కండవల్లికి చెందిన మొల్లేటి సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన ఈశ్వరుడు మృతి చెందారు. ఓకే సార్. కుటుంబ పోషణ కోసం సుదూర ప్రాంతానికి వెళ్ళి అనుకోని ప్రమాదంలో చిక్కుకుని మరణించినటువంటి ఈశ్వరుడు ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబం తాలూకు బాధని మనం తీర్చలేం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి లోటుని పోడ్చలేం కానీ, ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం కానీ, ప్రభుత్వం సైడ్ నుంచి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఎవరైతే ఇలాగా మరణించారో వారందరికీ 5 లక్షల రూపాయలు చొప్పున ఇమీడియట్గా సీఎం గారు రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వటం, ఆ చెక్కును ఇప్పుడే వారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గారు రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు, అది వస్తే అది మరొక 2 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను, శేషారావు గారు, ఆర్డీఓ గారు కలిసి ఆ చెక్కు అందజేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ రకమైనటువంటి ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయి. చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. గుండె తరుక్కుపోతుంది. ఆ కూతురు, కొడుకు, పెళ్ళిడికి వచ్చిన కూతురు, అదేవిధంగా కొడుకు ఇంకా సెటిల్ అవ్వలేదు. పాపం వాళ్ళని సెటిల్ చేయాలనే ఉద్దేశంతో ఫ్యామిలీని ఇక్కడ ఉంచి ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్ళి పనిచేసుకుంటూ ఉన్నారు. అటువంటి కుటుంబానికి జరిగిన నష్టం ఎవరో పూడ్చలేనిది. కాకపోతే ఖచ్చితంగా చెప్తున్నాం, మేము ప్రభుత్వ పరంగా వారికి అండదండలుగా ఉంటాం. రేపు పొద్దున కూడా వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా దాని ఇబ్బందిని తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి తీవ్రమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాం. కాకినాడ జిల్లాకు చెందిన మహిళ ఆరుద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసింది. దివ్యాంగులైన కుమార్తెకు 10,000 పింఛన్ ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆరుద్ర కుమార్తె వైద్య ఖర్చులకు 5 లక్షల సహాయాన్ని ప్రకటించారు. ఆరుద్ర ఆస్తి వివాదాలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వైసీపీ ప్రోత్సాహంలో తాటిశెట్టి రాజా గన్మెన్ వైసీపీ నేతల దాడిలో ఆరుద్ర, ఆమె కుమార్తె గాయపడింది. ఈనాటి బంగారు మాట. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.